అధికార పార్టీ నేతల దాడిలో గాయపడి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను బడేటి చంటి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ సోమవారం పోలింగ్ జరుగుతున్న తరుణంలో పోణంగిలో కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు తమ కార్యకర్త వేమూరి నాగరాజుపై దాడికి పాల్పడ్డారని, దీంతో అతనికి మెడపై గాయమైందని తెలిపారు. అసెంబ్లీ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించిందని అన్నారు. ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమని అన్నారు. రానున్న రోజుల్లో చట్టపరంగా వీరందరిపై చర్యలు తీసుకునేలా పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చోడే వెంకటరత్నం, కంచన రామకృష్ణ, ధనుంజయ్ తదితర నాయకులు పాల్గొన్నారు. రవికుమార్ గారు నమస్తే సార్. ఏంటి పేషెంట్ పర్వాలేదే ఏమన్నా? ఐసీలో కాదు మాట్లాడారు సంజయ్ గారు. ఒకసారి నువ్వు వాకప్ చేస్తా ఉంటాను. చేపిస్తా అది కుదిరండి. అందరినీ చూడాలంటే బోన్ మంది అంటారు. నిన్న ఏదైతే ఏలూరు నియోజకవర్గం పోలింగ్ జరుగుతుందో అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందన్నప్పుడు వేమూరి నాగరాజు అన్న అతను పేక కోయడం జరిగింది. మరి వీళ్ళు ఏలూరు నుంచి కొంతమంది ఒక కార్పొరేటర్కి సంబంధించిన కార్పొరేటరు వాళ్ళ కొడుకులు అక్కడికి రావడం జరిగింది. ఎక్కడైతే అక్కడ లోకల్గా ఉన్నాడో సూర్యప్రకాశ్రావు అన్న అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. తప్పనిసరిగా అతని మీద వెంకటేశ్వరరావు అన్న మీద వీళ్ళు ఎవరైతే పొలిమేర దాసు వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ కూడా కలిసి గూడుపోటానిగా అతను దళిత యువకుడు పేక కోయడం జరిగింది. వీళ్ళ మీద అందరి మీద కూడా కేసు బనాయించాలి. తప్పనిసరిగా రేపొద్దున రాబోయేది మా ప్రభుత్వమే. తప్పనిసరిగా వీళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఎక్కడా కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గొడవలు లేవు, అంతా ప్రశాంతంగా జరిగింది. ఇది కూడా బయట ఉన్న ఇతన్ని కావాలని ఉక్రోషంతో చేసిన పని ఇది. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదు, ఏ పార్టీలో కూడా జరగదు. తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.